Shalom to you all. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు మీ అందరూ? మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరందరూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా క్షేమమని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను అని భక్తుడు యోహాను రాసిన పత్రిక 3:2 అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు మీరు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది? వాక్యము క్రమంగా చదవగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? 119వ కీర్తన 165వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టెలుట కారణం ఏమీ లేదు. గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయమందు మనం ఒక లేఖన భాగం చదువుకుందాం. మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, కుటుంబంగా, సంఘంగా, వ్యక్తిగతంగా. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు, ఆధ్యాత్మిక సలహాలు కావాలి అంటే మీరు ఫోన్ చేసి సంప్రదించగలరు. ఒక లేఖన భాగం చదువుకొని ప్రార్థించి లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం. 127వ కీర్తన 2వ వచనము ఒక భాగం చదువుకుందాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆంగ్లంలో నేను ఈ లేఖన భాగం చదువుతాను. ఫర్ హీ గివ్స్ స్లీప్ టు హిస్ బిలవ్డ్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఆత్మదేవా, 127వ కీర్తన 2వ భాగం 2వ వచనం, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు అన్న లేఖన భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా, పఠిస్తూ ఉంటుండగా, మననం చేస్తూ ఉంటుండగా, బోధిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం మాకు కావాలి. తెలుగు కాబట్టి మేము చదవగలం, కానీ అర్థం చేసుకోవాలంటే తప్పకుండా నీ సహాయం కావాలి. ప్రభువా, నీకు వందనాలు. వినే నీ బిడ్డలందరినీ వాక్యం చేత మీరు ధైర్యపరచండి. 37వ కీర్తన 31వ వచనంలో, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవన్నావు. వాక్యం వినే నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 127వ కీర్తన అనగానే మనం అనేక సందర్భాల్లో మనం చదువుకుంటాం. గృహప్రవేశానికి లేక ఫౌండేషన్ వేసినప్పుడు కొన్నిసార్లు వేయబడినది తప్ప మరొక పునాది వేయబడినది, ఆ పునాది యేసుక్రీస్తే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించనిడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడనిడల దాని కావలి కాయవారు మేల్కొనింటే వ్యర్థమే. మీరు వేగువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. నిద్ర గురించి దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. ప్రియమైన వారి యొక్క విచిత్రమైన నిద్ర, లేక దేవుని ప్రజల యొక్క ప్రత్యేకమైన నిద్ర అని కూడా మనము చెప్పుకోవచ్చు. ద పెక్యులియర్ స్లీప్ ఆఫ్ బిలవ్డ్. మనము నిద్రకు ఉపక్రమించినప్పుడు చాలామంది నిద్ర లేక బాధపడతారు. కానీ మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు కొంతమంది భక్తులు రాస్తూ ఉంటారు, దేవుడు మన కళ్ళపై చేయబెట్టి అలా మర్దన చేస్తాడట. ఎంత చక్కగా మనం, కొంతమందికి నిద్ర పట్టదు. దేవుని కృపను బట్టి దావీదైతే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. అనేక మంది ప్రపంచంలో నిద్ర సరిగా పట్టక రకరకాల మత్తుకు బానిసలై నిద్ర మాత్రలు వాడుతూ, రకరకాల డ్రగ్స్ తీసుకుంటూ, నార్కోటిక్స్కు అలవాటు పడి నిద్రపోవాలని ఆలోచన చేస్తూ, కొంతమంది మద్యపానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు నిద్రపట్టాలని. కానీ ఆ మత్తు ఉన్నంతసేపు నిద్ర వస్తుంది. మత్తు ఎప్పుడైతే పోతే అప్పుడు మెలకు అవుతుంది. నిద్రపోవడం అనేది కూడా దేవుని యొక్క వరం. అది దేవుని కృపను బట్టి నేనైతే
చక్కగా ఎప్పుడైనా ఒకవేళ నిద్ర రాకపోతే దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా. 63వ కీర్తన 4వ వచనంలో, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉన్నదని కీర్తనాకారుడు అంటాడు. 119వ కీర్తన 62వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నేను అర్ధరాత్రి వేళ మేల్కొని వాడును. ఒకానొక దినము నేను అదేంటో నిద్ర పట్టలేదు. ఆ సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. 12 నుంచి 1 గంట వరకు మధ్యరాత్రి. తర్వాత వాక్యము చదువుతూ ఉన్నాను. ఆ 2 గంటల తర్వాత అప్పుడు నిద్ర పట్టింది. బికాస్ ఆఫ్ యువర్ రైచియస్ ఆర్డినెన్సెస్ ఐ రైజ్ అప్ ఎట్ మిడ్ నైట్ అని కీర్తనాకారుడు అంటాడు. అనేక మంది నిద్ర రాక పడకపై ఇటు అటు పొర్లుతూ, కొంతమంది అయితే ఈ దినాల్లో నిద్ర రాకపోతే రకరకాల మూవీస్ చూస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ డాటా అయిపోయేంత వరకు మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని చూడము, అలా అలా కొంతమంది రాత్రంతా మెలకు ఉంటారు. కానీ దాని ప్రభావం మళ్ళీ మరుసటి దినము యాక్టివ్గా ఉండరు. వారు ఎంతో డల్గా డ్రౌజీగా ఉంటారు. ఎందుకు అని అంటే రాత్రి నిద్రపోవడం వల్ల మనకు మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. మా అత్తమ్మ అయితే, పాస్టమ్మ వాళ్ళ మదర్, నిద్ర మాత్రలు గత వారం 10 రోజుల నుంచి తను తీసుకుంటూ ఉన్నది. నిద్ర రావడం లేదు. ప్రభునందు ప్రియులారా, మనము ఎప్పుడైతే మన తల పిల్లో పైన పెడతామో ప్రభువు చేతులు, ఆయన హస్తము, భక్తుడు అంటాడు, ఆయన మన తలపై మన కళ్ళపై ఉంచుతాడట. ఎందుకనంటే నీ దక్షిణ హస్తము అని చెప్పి కీర్తనాకారుడు అక్కడ 73వ కీర్తనలో ఒక లేఖన భాగాన్ని మీ కొరకు చదువుతాను చూడండి. ద బుక్ ఆఫ్ సామ్స్ 73లో తను ఏమంటున్నాడంటే 73వ కీర్తనలో చాలా చక్కగా కీర్తనాకారుడు అంటున్నాడు. 73:23లో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అని అంటాడు. ఆయన మన తలపై మన కళ్ళపై ఆయన చేతులు పెట్టి మసాజ్ చేస్తాడు. నిజంగా చిన్నపిల్లలు తల్లి ఒడిలో పడుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుకుంటారో, దేవుడు కూడా మనము నిద్రకు ఉపక్రమించినప్పుడు అలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. కొంతమందికి వెంటనే నిద్ర వస్తుంది, కొంతమందికి ఇటు అటు పొర్లితే కానీ రాత్రంతా కూడా నిద్ర ఉండదు. ఓకేనా? ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దర్యావేషు మనకు అక్కడ కనిపిస్తాడు. దానియేలును సింహబోనులో వేశాడు. సో ఆ సమయంలో తను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తను నిద్ర రావట్లేదు తనకు. అంతటా రాజు, దానియేలు గ్రంథం 6:18, తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. ప్రపంచమంతా అనేక మంది ఈ నిద్ర గురించి వరి అవుతుంటారు. కానీ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటి అంటే, కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను వారికి సుఖనిద్ర పడుతుందట. భక్తుడు అంటాడు సొలొమోను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో. అయితే ధనవంతులకు వారి ధనము చేత సమృద్ధిగా నిద్ర పట్టదట. ఎందుకంటే ఎట్నుంచి ఏ దొంగ వస్తాడో, ఏ తలుపు తడతాడో, ఇలాంటి భయాభ్రాంతులకు గురి అయి వారి బెడ్ కింద బహుశా ఆ అల్మారా తాళం చేతులు కానీ లేక ఇంకేమైనా కూడా. భక్తుడు అంటాడు, కష్టజీవులు ఒకానొక దినమునట ఒక రైతు ఒక పొలములో నిద్రిస్తూ ఉన్నాడట. పైన గుడిసె ఉన్నది, కింద తను పడుకొని తన వెంట్రుకలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి బాగా గాఢ నిద్రపోయాడు. పెద్ద వర్షం వచ్చి ఆ పొలములోని వరద మట్టి తన వెంట్రుకల మీదకి వెళ్ళి వరద పోయినప్పుడు తను మెలకువ వచ్చి చూస్తే ఆ వెంట్రుకలు ఆ బురదలో ఆ మట్టిలో చిక్కపోయినాయి. అంత గాఢ నిద్రపోయాడట. భక్తుడు అంటాడు, ధనవంతులు ఐశ్వర్యవంతులు తన ధన సమృద్ధి చేత వారికి నిద్ర పట్టదు. ఈ నిద్ర యొక్క ప్రాముఖ్యత మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రభునందు ప్రియులారా, మరి ఈ నిద్ర యొక్క ప్రాముఖ్యత
మనం చూస్తాం ఏంటి అని అంటే, కోర్స్ నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. రాత్రి నిద్రపోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. మానసిక పరిస్థితి సరిగా లేనటువంటి వారికి నిద్ర మాత్రాలు ఎక్కువ ఇచ్చి డ్రోజినెస్ చేసి వారిని పడుకోబెడితే వాళ్ళ మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అవుతుంది కంప్యూటర్ లాగా. కానీ నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోక, లేక మెలకుండవలసినటువంటి సమయంలో మెలకువక ఉంటే అక్కడ బైబిల్లో ఏమని రాయబడ్డదంటే, జ్ఞానము కలిగినటువంటి వాడట వేసవి కాలములో ఏం చేస్తాడట, తన యొక్క పొలాన్ని సేద్యం చేసుకుంటాడట. సామెతలు 10:5 భక్తుడు అంటాడు, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. అందరూ విత్తనాలు విత్తి పంట కోసే సమయంలో నీవు నిద్రిస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నిద్ర మంచికి సూచనగా ఉన్నది, చెడుకు కూడా సూచనగా ఉన్నది. కీర్తనకాడు ఇందాక నేను చెప్పాను, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. కోట్ల మంది, లక్షల మంది, వేల మంది తమ నిద్ర రాక, కానీ దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు పగలు కానీ రాత్రి కానీ నిద్ర రాకపోతే వాక్యము చదువుతూ ఉంటారు. ఈ దినాల్లో రకరకాల కంప్యూటర్లతో, డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబులు, మొబైల్స్ ద్వారా ఎక్కువ సమయం గడిపి ఆ ఫోకస్ కళ్ళపైన పడి అనేక మంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. కానీ కీర్తనకాడు, మీలో ఎవరికైనా నిద్ర రాకపోతే 4వ కీర్తన చదవండి ప్రియులారా. ఎరుకులో విశాలత కలగజేస్తూ ఉన్నాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని కీర్తనకాడు అంటున్నాడు. మనం చూసిన రీతిగా ఆ దర్యావేషు నిద్ర పట్టడానికి ప్రయత్నం చేస్తే నిద్ర రాలేదు. అండ్ స్లీప్ ఫ్లడ్ ఫ్రమ్ హిమ్. ఇంకా మనం చూస్తే, ఐ విల్ బోత్ లై డౌన్ అండ్ స్లీప్ ఇన్ పీస్, ఫార్ యు అలోన్ ఓ లార్డ్ మేక్ మీ లై డౌన్ ఇన్ సేఫ్టీ అని భక్తుడు దావీదు తను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు జాగ్రత్తగా లేఖనాలను మనము చదివినప్పుడు ఈ నిద్ర మనం చూస్తాం. ఒకానొక సందర్భంలో ఏం చూస్తామంటే, సౌలు దావీదును తరిమే సమయంలో, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 7-8 వచనాల్లో నిద్రించినప్పుడు అభిషై సౌలు యొద్దకు వెళ్ళినప్పుడు దావీదు అతన్ని చంపొద్దని చెప్తాడు. కానీ అభిషై అంటాడు, ఒక్క దెబ్బతో, ఈ ఈటతో ఈ భూమికి నేను సౌలును నాటేస్తాను అంటే చూడండి ఆ నిద్ర. అప్పుడు దావీదు అంటాడు, వద్దు, దేవుడు అభిషేకించినటువంటి వారిని మనం ముట్టకూడదు, దేవుడే అతన్ని మొత్తుతాడు. వెంజన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్, గాడ్ విల్ టేక్ రివెంజ్, ఇట్ ఈస్ నాట్ మీ, బికాస్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ సాల్. శత్రువును చంపడానికి ఇష్టపడలేదు దావీదు అతను నిద్రపోయినప్పుడు. మనము న్యాయాధిపతుల గ్రంథము 4:21 కూడా చూస్తే అక్కడ ఏమని రాయబడినదంటే, యాయేలు సీసెరును తన యుద్ధములో పరిగెత్తుకుంటూ ఒక గుడారం లోపలికి వచ్చినప్పుడు ఆమె నీళ్ళు అడుగుతాడు. అక్కడ రాయబడ్డటువంటి మాట, ఆ సమయంలో ఆమె సుత్తె చేత పట్టుకొని గాఢ నిద్రలో ఉన్నటువంటి అతని తలపై నేలకు దిగునట్లుగా ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగానే మాట రాయబడ్డది. ఇలాంటి నిద్రలను మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. మరి ఇంకా శాంసోన్ నిద్ర మనం చూసాం. శాంసోన్ నిద్ర ఎలాంటి నిద్ర? దెలీలా తొడపై పడుకున్నప్పుడు 16-19లో ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ప్రభునందు ప్రియులారా, చూడండి, ఈ నిద్ర వలన నష్టాలు
లాభాలు. దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకమైనటువంటి నిద్ర మనం చూసాము. అదే రీతిగా నూతన నిబంధన గ్రంథంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం చూసాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబులు కూడా రూపాంతరం కొండపైన నిద్రిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డల యొక్క మరి మిరాక్యులస్ స్లీప్, ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి నిద్ర ఏమిటి అనంటే, ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు దేవుడు. సృష్టి అంతటిని చేశాడు. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. ఇది మంచిది కాదు. అదేంటి అంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహాయము వానికి చేసేదని అనుకొనెను. ఆ సమయంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పుడిచివేసెను. మాంసముతో పూడ్చివేసెను అనే మాట మనం చూస్తున్నాము. సో ద లార్డ్ గాడ్ కాస్డ్ ఎ డీప్ స్లీప్ టు ఫాల్ అపాన్ ద మ్యాన్ అండ్ హీ స్లెప్ట్. దెన్ హీ టుక్ వన్ ఆఫ్ హిస్ రిబ్స్ అండ్ క్లోజ్డ్ అప్ ఇట్స్ ప్లేస్ విత్ ఫ్లెష్. అది మిరాక్యులస్ స్లీప్ అని మనం అనుకోవచ్చు ప్రభునందు ప్రియులారా. మరి అబ్రహాము కూడా ఒక గాఢ నిద్ర. 12వ అధ్యాయంలో ఆయనను పిలిచినప్పుడు ఆయనకు 75 సంవత్సరాల వయసు. సమయం గడుస్తూ ఉన్నది. 15వ అధ్యాయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుని వాక్యం అతని వద్దకు వచ్చి, అబ్రహామా భయపడొద్దు, అబ్రహాం డు నాట్ అఫ్రైడ్, ఐఎమ్ యువర్ షీల్డ్, యువర్ రివార్డ్ విల్ బి మల్టిప్లైడ్, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆ సమయంలో డీప్ స్లీప్, అబ్రహాము ఒక డీప్ స్లీపు నిద్రపోయినట్టు అక్కడ రాయబడి ఉంటున్నది. 15వ అధ్యాయము ఆదికాండము 12వ వచనంలో, ప్రొద్దు గ్రుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా అనే మాట మనం చూసాం. యాజ్ ద సన్ వాజ్ గోయింగ్ డౌన్, a deep sleep fell upon Abram and a deep and terrifying darkness descended upon him. మరి నిజంగా ఆ 15వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటిది. అక్కడ దేవుడు అతనికి మనం చూసాం 2 ఖండముల మధ్యలో అగ్ని జ్వాల నడిచిపోయిందట. అక్కడ దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, డు నాట్ బి అఫ్రైడ్, ఐ యామ్ యువర్ షీల్డ్, యువర్ రివార్డ్ విల్ బీ మల్టిప్లైడ్ అని చెప్తూ ఉన్నాడు. మరి రెండవదిగా చూస్తే అక్కడ ప్రభునందు ప్రియులారా, యాకోబు కూడా అలాంటి నిద్ర, ఏశావు యుద్ధ నుండి పారిపోతూ ఉన్నప్పుడు ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ నిద్రించినప్పుడు ఒక భయంకరమైనటువంటి కళ, బాగా డీప్ స్లీప్. అక్కడ దేవుడు ప్రత్యక్షమై తనకు పెద్ద నిచ్చెన దేవదూతలు ఎక్కి దిగుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, తూర్పు పడమర ఉత్తర దక్షిణముల వైపు నీ సంతానాన్ని నేను ఇస్కరేణువుల వలె చేస్తాను, వ్యాపింపచేస్తాను, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు నేను విడువను. ఆ డీప్ స్లీప్లో అక్కడ 28వ అధ్యాయంలో యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొనెను. ఆదికాండము 28వ అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట మరి 16వ వచనం. అది యోసేపు కూడా ఒక కల కంటాడు. కానీ ఈరోజు అనేక మంది పగటి కలలు కంటూ ఉన్నారు. వారి కలలు నిజమయ్యాయి. దేర్ డ్రీమ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ట్రూ. అది నిజమైంది. యోసేపు కూడా కల కన్నాడు. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు అనగా తల్లిదండ్రి, నక్షత్రాలు అనగా వారి సహోదరులందరూ కూడా అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. భవిష్యత్తు గురించి తను కలగన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టారు. మిరాక్యులస్ స్లీప్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే మనము నూతన నిబంధనలో చూస్తే యోసేపుకు స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై
దేవదూత ప్రత్యక్షమై శిశువును సంహరించాలనుకున్నటువంటి హేరోదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని ఐగుప్తుకు దేవుని సహాయంతో వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. మరి రెండవదిగా మనం చూస్తే మొట్టమొదటి మిరాక్యులస్ స్లీప్, రెండవది చూస్తే ద స్లీప్ ఆఫ్ క్వైట్ కన్సైన్స్, మంచి మనస్సాక్షితో నిద్రపోవడము. ఇక్కడ ఈ మంచి మనస్సాక్షి అంటే మనం గమనించేది ఏంటి అంటే, పేతురును పట్టుకొని నూతన నిబంధన గ్రంథము అపోస్తుల కార్యం 12:6 తెల్లవారితే చంపేయాలని డిసైడ్ చేసుకున్నారు. కానీ అక్కడ ఆ రాత్రి హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. ఎలాంటి భయం లేదు. ఎలా అయితే దావీదు నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉంటే నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయదు. ఈరోజు అనేక మంది నిద్రలేమితో బాధపడుతూ భవిష్యత్తును గురించిన ఆందోళన, చింత, దుఃఖము, బాధ, వాటితో ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఎంత మందు తాగినా నిద్ర రానటువంటి పరిస్థితి ప్రపంచంలో మనం చూస్తున్నాం. దాని ప్రభావం మరుసటి రోజు పని మీద పడుతుంది. కానీ పేతురైతే గుడ్ కన్సైన్స్, మంచి మనస్సాక్షితో, అది అపోస్తలుడైన పౌలు హెబ్రీ 13:18 అంటున్నాడు, మేము మంచి మనస్సాక్షితో ఉన్నాం. చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా పేతురుకు ఎలాంటి భయము లేదు ప్రియులారా, ఎలాంటి భయము లేదు. ఈరోజు ఎవరి జీవితంలో ప్రభు ఉంటున్నాడో, ఎవరితో ప్రభు ఉంటున్నాడో మనందరికీ తెలుసు. ప్రభువు ఓడ క్రింద అమరమున ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సముద్రంలో తుఫాను, ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆయన లేచి శిష్యులు అడుగుతున్నారు, ప్రభా మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా? అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఆ గాలిని, ఆ సముద్రమును గద్దించినప్పుడు నిమ్మడమైనట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు అనేక మంది భవిష్యత్తును గురించిన ఆందోళన, చింత, భయము, దుఃఖము, రాబోయే దినాల్లో నాకేం జరుగుతుందో. కానీ పేతురైతే 2 సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. ద వెరీ నైట్ బిఫోర్ హేరోద్ వాస్ గోయింగ్ టు బ్రింగ్ హిమ్ అవుట్, పీటర్ బౌండ్ విత్ 2 చైన్స్ వాస్ స్లీపింగ్ బిట్వీన్ 2 సోల్జర్స్. 2 సైనికుల మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ప్రియులారా. వాట్ ఎ గ్రేట్ జాయ్, ఎంత గొప్ప విషయం కదా ఇది. మూడవదిగా చూస్తే ద స్లీప్ ఆఫ్ కంటెంట్మెంట్. ద స్లీప్ ఆఫ్ కంటెంట్మెంట్ అనగా సంతృప్తికరమైనటువంటి నిద్ర లేక సంతుష్టికరమైనటువంటి నిద్ర. భవిష్యత్తును గురించి, రేపటి గురించి, రేపటి ఆహారం గురించి అనేక మంది వరి అవుతుంటారు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఉన్న వాటితో సంతృప్తి చెందక, సంతుష్టి చెందక, లేని వాటి గురించి ఆలోచన చెందుతూ ఉండేవారు అనేక మంది. కానీ దేవుని బిడ్డలకు తన ప్రియులు నిద్రించుటగా ఆయన వారికి ఇచ్చున్నాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. ఆంగ్లంలో అయితే మరి ఇట్ ఈజ్ ఇన్ వెయిన్ దట్ యు రైజ్ అప్ ఎర్లీ అండ్ గో లేట్ టు రెస్ట్, ఈటింగ్ ద బ్రెడ్ ఆఫ్ యాంజియస్ స్టైల్, ఫర్ హీ గివ్ స్లీప్ టు హిస్ బిలవ్డ్. నీవెంతో కష్టపడవచ్చు, కానీ అందులో సంతుష్టి లేదు, సంతృప్తి లేదు. భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 అంటాడు, కంటెంట్ లైఫ్ ఈజ్ గ్రేట్ గాడ్లీనెస్, వీ డి నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ వీ కెనాట్ టేక్ అవుట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని అంటాడు. అలాంటి ద స్లీప్ ఆఫ్ కంటెంట్మెంట్. అనేక మంది భవిష్యత్తును గురించిన ఆందోళన, చింత, నిద్రపోవాలంటే నిద్ర రాదు, పడకపై అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 28:16, యెషయా గ్రంథం 26:3
ఎవని మనసు నీ మీద ఆనుకొన్ను వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, ఏలయనగా అతడు లేక ఆమె నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నారు. అదే యెషయా గ్రంథం 28:16లో విశ్వసించువాడు కలవరపడడు. నాలుగవదిగా చూస్తే ద స్లీప్ ఆఫ్ క్వైట్నెస్ ఆఫ్ సోల్ యాజ్ టు ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా కామ్గా, క్వైట్నెస్ ఆఫ్ సోల్ యాజ్ టు ద ఫ్యూచర్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో అనేక మంది భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన, చింత, భయము, దుఃఖము, ఆందోళన. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఎలాంటి చింత ఉండదు. ఎందుకంటే వారికి ఒక నమ్మకం, ఒక నిరీక్షణ ఏంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి నిద్ర తప్పకుండా మానవులకు ఉంటుంది, తన యందు భయభక్తులు గల వారికి కూడా ఉంటుంది. కానీ వారు సదాకాలం ప్రభుతో కూడా ఉంటామనే గొప్ప నమ్మకం. ఎందుకంటే మనం చూసాం, ప్రభునందు ప్రియులారా, భక్తుడు 3వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ సామ్స్, సామ్ 3, తను చెప్పే మాట ఏంటి అంటే, ఒకవేళ 3వ కీర్తనలో చూస్తే అక్కడ 5వ వచనం, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. ఇది భక్తుని యొక్క ఒక గొప్ప అభయము. కీర్తనల గ్రంథం అంతట్లో కూడా నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుదును. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మనం సేవించే దేవుడు ఎలాంటి దేవుడు? ఆరంభంలో నేను తెలియజేసిన రీతిగా మనం నిద్రపోయినప్పుడు భక్తుడు అంటాడు, నిద్రపోయిన వేళ నీవు నన్ను ఒక నిమిషమైనను ఎడబాయక. కీర్తనకాడంటాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అని 17వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు. గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ప్రభునందు ప్రియులారా, మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కావలసిన భౌతిక అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు, ఆర్థిక అవసరాలు, ప్రభునందు నిద్రించినటువంటి వారు, లాజరు చనిపోతే యేసుప్రభు వారు అన్నారు, మన సహోదరుడు, మన మిత్రుడు నిద్రిస్తూ ఉన్నాడు, అతన్ని మేల్కొల్పడానికి వెళ్తూ ఉన్నాం. యేసుప్రభు వారు అన్నారు, ఐ ఆమ్ ద లైఫ్ అండ్ రిజరక్షన్, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకమైనటువంటి నిద్ర. కానీ సోమరిగా ఉంటే మరి ఆ నిద్ర గురించి అక్కడ మనం చూసాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు పౌలు తెలియజేశాడు, నిద్రపోయేవారు రాత్రి సమయంలో నిద్రపోతారు, మనం పగటి వారము, వెలుగు సంబంధులము. కాబట్టి నిద్రపోక, అనగా అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, వారికి దేవుని రాకడని గురించి తెలియదు. కానీ దేవుని ప్రజల యొక్క ప్రత్యేకమైనటువంటి నిద్ర గురించి మనం విన్నాము. మీకు నిద్ర పట్టకపోతే 3వ కీర్తన 4వ కీర్తన చదువుకోండి, 63వ కీర్తన చదవండి, 119వ కీర్తన చదవండి. గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి తొట్టలట కారణం ఏమీ లేదు. ప్రార్థన చేశాం. గొప్ప దేవా, అవును రవ్వా, నీ యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ప్రత్యేకమైన నిద్రను మేము చూశాము. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు, వారి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. నాయన, మరి వాక్యం వినేవారిలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు, భయాందోళనతో బాధపడుతున్నారు, చింతతో భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతున్నారు, వారికి నెమ్మది, శాంతి, సమాధానము, క్షేమము, భద్రత, భవిష్యత్తును గురించిన ఆందోళన తీసివేయండి. ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ మా గొప్ప దేవా, నీకు వదనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అరణ్య సహవాసం వాక్యం వినే వారందరికీ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.